Hello, hi everyone. Welcome to Mikosam Health and Education channel. Today topic is Nuclear Medicine Technology course in AIIMS. సో ఎయిమ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది, అడ్మిషన్ కి ప్రాసెస్ కి సంబంధించి. సో మీరు ఆన్లైన్ లో చేసుకోవచ్చు. దీని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న www.aimsexams.ac.in అనే వెబ్సైట్ లో మీరు లాగిన్ అయితే అన్ని కంప్లీట్ డీటెయిల్ ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. సో ఈ కోర్స్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు బీఎస్సీలో కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ చేసి ఉంటే ఈ కోర్స్ చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో రేడియోథెరపీ కానీ రేడియాలజీ కానీ దీనికి సంబంధించిన కోర్స్ చేసుకున్నా కానీ మీరు చేసుకోవచ్చు. ఇది ఎలిజిబిలిటీ. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2 years ఉంటుంది. అండ్ ఆన్లైన్ ప్రొసీజర్ మీకు ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 2000 ఫీజు ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూహెచ్ఎస్ వాళ్ళకి 1600 ఉంటుంది. ఇది బేసికల్గా మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సిన ప్రొసీజర్ అండ్ ఫీ స్ట్రక్చర్. నెక్స్ట్ మీకు స్క్రీన్ పైన చూడొచ్చు ఏ కాలేజీలో ఉన్నాయి ఏంటి అనేది. వాటి గురించి నేను డెప్త్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ కోర్స్ చేసుకున్న తర్వాత మీకు కెరియర్ అనేది ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజుల్లో ఫుల్ డిమాండ్ హై లెవెల్లో శాలరీ ఉన్న మెడికల్ కోర్సెస్లో పారామెడికల్ కోర్సెస్లో ఈ కోర్స్ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది అని నేను చెప్పగలను ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ కోర్స్ చేసుకున్న వాళ్ళకి కొంచెం రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ కోసం చాలామంది భయపడతారు. కానీ వాళ్ళకి తెలియదు రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్పేస్తే నమ్మేస్తారు. కానీ ఇంత ఎఫెక్ట్ ఉంటే ఇందులో ఈ డిపార్ట్మెంట్లో డాక్టర్స్ ఎలా పనిచేస్తారు? ఈ డిపార్ట్మెంటే ఎందుకు ఉంటుంది? ఇంత హ్యూమెన్కి డ్యామేజ్ అయ్యే కెరియర్ అన్నప్పుడు ఎందుకు వస్తుంది? ఈ కోర్స్ ఎందుకు పెడతారు? సో మీరు ఒకటి గమనించాలి. ఏ జాబ్ చేసినా ఎక్కడ చేసినా వాళ్ళకి కంపల్సరీ ఇబ్బందులు ఉంటాయి. ఇది కూడా అలాగే ఉంటుంది. సో రేడియేషన్ ఉంటుంది. రేడియేషన్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు రేడియేషన్తో ఇచ్చే ట్రీట్మెంట్ కాబట్టి డెఫినెట్గా ఇబ్బంది ఉంటుంది. కానీ దానికి ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని డివైజెస్ అనేది యాక్సెసరీస్ అనేది ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ వియర్ చేసుకొని పనిచేస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా రేడియేషన్ ఉంటుందని చాలామంది భయపెడుతూ ఉంటారు. కానీ మరి ఇంతమంది డాక్టర్స్ పనిచేస్తూ ఉన్నారు రేడియాలజీ డిపార్ట్మెంట్లో. వాళ్ళకి పిల్లలు ఎలా పుట్టారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎందుకు హెల్తీగా ఉన్నాయి, సో అవన్నీ ఏం చెప్పరు. ఓన్లీ రేడియేషన్ అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. అందుకనే ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తే జాబ్స్ తొందరగా వస్తాయి అండ్ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఈ అవేర్నెస్ లేకనే చాలామంది అప్లికేషన్ పెట్టుకోరు. సో అప్లై చేసుకున్న వాళ్ళకి తొందరగా సీట్ వస్తుంది. ఇందులో ఎంఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ చిన్న డయాగ్నోస్ సెంటర్ నుంచి మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నుంచి వెళ్ళినా మీకు మినిమం జీతం 50,000 నుంచి 1 lakh 2 lakh కూడా తీసుకుంటారు. ఇన్ ఇండియా ఓన్లీ నేను చెప్పేది. ఇంకా మీరు వేరే కంట్రీస్లో వెళ్తే ఇంకా చాలా ఉంటుంది. ఇయర్లీ మీకు 20 lakhs నుంచి 1 crore వరకు సంపాదించుకోవచ్చు. అన్ని అవకాశాలు ఉంటుంది. సో ఓకే, ఈ కోర్స్ చేసుకున్న తర్వాత మీకు కెరియర్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇందులో మీరు ఏం చదువుతారంటే కంప్లీట్గా రేడియాలజీకి సంబంధించిన న్యూక్లియర్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో, అంటే రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన డయాగ్నోస్టిక్స్ సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్గా ఇక్కడ నేర్చుకుంటారు. సో ఇక్కడ కంప్లీట్గా మెడికల్ ఇమేజింగ్ థెరపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేస్తారు. ఏమేమి నేర్పిస్తారంటే పెట్ స్కాన్ అంటారు. ఈ పెట్ స్కాన్ అంటే రేడియాలజీకి సంబంధించిన క్యాన్సర్ పేషెంట్కి చేసే ఒక టెస్ట్. అంటే లైక్ మనకి సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఎలా చేస్తారో ఇది కూడా ఒక పెట్ స్కాన్ అనేది అలాంటి స్కాన్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేర్పిస్తారు. రేడియేషన్ సేఫ్టీ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది ఇక్కడ నేర్పిస్తారు. పేషెంట్ కేర్, పేషెంట్ అనేది ఆల్మోస్ట్ రేడియేషన్ డోస్తోనే ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి పేషెంట్ యొక్క సేఫ్టీ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి అవన్నీ నేర్పిస్తారు. క్లినికల్ ప్రాక్టీసెస్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్స్, వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో నేర్పిస్తారు. సో ఇక్కడ మనకి కెరియర్ ఎలా ఉంటుంది? కెరియర్ వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్గా మీరు పనిచేయచ్చు. ఈ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ ఏం పని చేస్తారంటే వీళ్ళు మెడికల్ హాస్పిటల్లో అండ్ మెడికల్ కాలేజెస్లో, ఇమేజింగ్ సెంటర్స్లలో అంటే హాస్పిటళ్లలో అండ్ డయాగ్నోస్ సెంటర్లో పెట్ స్కాన్, సిటీ స్కాన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంటే ఈ పెట్ స్కాన్ ప్రొసీజర్ ఏంటి, బోన్ స్కాన్స్ ఏంటి, కార్డియాక్ స్కాన్స్ ఏంటి, ఎలా చేయాలి యూజింగ్ రేడియో యాక్టివ్ ట్రజర్స్, వీటికి సంబంధించిన వర్క్ చేస్తారు న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్. మీరు ఇక్కడ పనిచేస్తే మినిమం ఈ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్కి మినిమం ఇండియాలోనే స్టార్టింగ్లోనే ఒక 50,000 నుంచి 1 lakh తీసుకుంటారు. నేను చెప్పేది చాలా తక్కువ. ఎందుకంటే
రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, చాలామంది భయపడతారు కాబట్టి టెక్నీషియన్ తక్కువ మంది ఉంటారు. సో పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళకి డిమాండ్ ఇంత ఉంటుంది. నెక్స్ట్ మీరు రేడియో ఫార్మసిస్ట్గా పనిచేయచ్చు. సో ఇక్కడ ఏంటంటే రేడియో ఫార్మసిస్ట్ ఏం పనిచేస్తారు అంటే రేడియో ఫార్మసిటికల్ ప్రిపరేషన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఆఫ్ మెడికల్ ఇమేజింగ్ అండ్ థెరపిక్ అప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన పని వీళ్ళు చేస్తారు. సో ఇలా రేడియో ఫార్మసిస్ట్గా పనిచేయచ్చు. నెక్స్ట్ న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అసిస్టెంట్గా పనిచేయచ్చు. సో న్యూక్లియర్ మెడిసిన్స్ ఫిజిషియన్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్టెంట్గా పనిచేయచ్చు. ఇది చాలా ఛాలెంజింగ్ రోల్లో ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. పేషెంట్ కేర్, పేషెంట్కి సంబంధించిన ఇమేజింగ్ ప్రొసీజర్స్, ఇంటర్ప్రిటేషన్స్, న్యూక్లియర్ మెడిసిన్ స్టడీస్ వీటి గురించి ఇక్కడ పనిచేస్తారు. నెక్స్ట్ క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ అంటే ఈ న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి బాబా అటానమిక్ సెంటర్ అని ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్ అది. అక్కడ చాలా రీసెర్చ్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంటుంది, అక్కడ మీరు పనిచేయచ్చు కోఆర్డినేటర్గా. నెక్స్ట్ హెల్త్ ఫిజిసిస్ట్. ఇప్పుడు మీరు గవర్నమెంట్ నోటిఫికేషన్ పడినప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలామందికి తెలియదు హెల్త్ ఫిజిసిస్ట్ కానీ ఒక పోస్ట్ ఉంటుంది, దానికి ఎలిజిబిలిటీ ఏంటి అని చాలామందికి తెలియదు. ఆ ఒక్క పోస్ట్ పడితే దానికి 5 మంది 10 మంది కంటే ఎక్కువ ఉండరు, చాలా తక్కువ ఉంటారు. సో అంటే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ పర్సన్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది. గవర్నమెంట్లో ఉన్న పోస్టే కానీ చాలామంది తక్కువ అవేర్నెస్ లేదు ఈ పోస్ట్కి ఇలా ఎలిజిబిలిటీ ఉంటుందని. సో హెల్త్ ఫిజిషియన్గా కూడా పనిచేయచ్చు. ఇక్కడ ఈ హెల్త్ ఫిజిసిస్ట్గా ఏం పని చేస్తారంటే దే కెన్ వర్క్ రేడియేషన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆర్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఇన్సూరింగ్ కంప్లైన్స్ విత్ రేడియేషన్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అండ్ గైడ్లైన్స్ ఇన్ హెల్త్ కేర్ ఫెసిలిటీ న్యూక్లియర్ మెడిసిన్ ల్యాబొరేటరీస్. గవర్నమెంట్కి సంబంధించిన చాలా ఉంటాయి ఈ హెల్త్ ఫెసిలిటీస్. సిటీస్ ఎక్స్రే నుంచి సిటీ, ఎంఆర్ఐ, న్యూక్లియర్ మెడిసిన్, అల్ట్రాసౌండ్, డాప్లర్ స్టడీస్ ఇవన్నీ వాటికి సంబంధించి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి వర్క్ ఉంటుంది హెల్త్ ఫిజిసిస్ట్గా. మెడికల్ ఎక్విప్మెంట్ సేల్స్ రిప్రజెంటేటివ్. ఇక్కడ మెడికల్కి సంబంధించిన డివైజెస్ ఉంటుంది, కంపెనీస్ ఉంటాయి అండ్ చాలా ఉన్నాయి. ఫార్మస్యూటికల్ కంపెనీస్ కానీ సెల్లింగ్ న్యూక్లియర్ మెడిసిన్ ఎక్విప్మెంట్ కానీ రేడియో ఫార్మస్యూటికల్ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్ కానీ వీటికి సంబంధించిన కంపెనీస్ ఉంటాయి, సేల్ చేయాలి. అక్కడ మీరు సేల్స్ పర్సన్స్గా మీరు పనిచేయచ్చు. సో ఈ విధంగా చాలా ఉంటుంది. ఇక్కడ కూడా సాలరీస్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ ఎడ్యుకేటర్గా. సో ఆల్మోస్ట్ హెల్త్ ఎడ్యుకేటర్గా అంటే అన్ని ఇన్స్టిట్యూషన్లో ఉంటుంది. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో హెల్త్ ఎడ్యుకేటర్ కంపల్సరీ ఒక పోస్ట్ ఉంటుంది. వాళ్ళ పని ఏంటంటే ఆ క్యాన్సర్ పేషెంట్కి సంబంధించిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ థెరపీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏంటి బెనిఫిట్స్ ఏంటి, రిస్క్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రొసీజర్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో హెల్త్ ఎడ్యుకేటర్గా కూడా అవకాశాలు ఉంటుంది. ఇవి ప్రధానంగా ఉన్న కోర్సెస్. అవే కాకుండా చిన్న చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్ వరకు సిటీ, ఎక్స్రే, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, డాప్లర్ స్టడీ ఇవన్నీ వీళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఇందులో కూడా మీరు పని చేయొచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా అట్లీస్ట్ ఒక ఎక్స్రే టెక్నీషియన్గా పని చేసినా మీకు నెలకి 15,000 నుంచి 20,000 సంపాదిస్తారు. అంత అవసరం ఉండదు వీళ్ళకి, ఎందుకంటే హై లెవెల్లో డిమాండ్ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న పోస్టులు చేయాల్సిన అవసరం అయితే లేదు అండ్ గవర్నమెంట్ జాబ్కి కూడా ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇదండి, ఇది ఇండియాలో అయితే ఎలా ఉంటుంది. ఫారెన్ కంట్రీలో వెళ్తే మీకు లక్షల్లోనే జీతాలు ఉంటుంది, వేల్లో కాదు, లక్షల్లో జీతాలు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది ఈ కోర్స్ చేయడానికి మీకు ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటి కాలేజెస్ విషయంలో. మీకు వచ్చేసి ఫస్ట్ ఈ కోర్స్ చేయాలంటే నేను సజెషన్ ఇచ్చేది ఫస్ట్ ఈ టాప్ ఇన్స్టిట్యూషన్లో మాత్రమే చేయండి. ఎందుకంటే న్యూక్లియర్ మెడిసిన్స్ అనేది చిన్న చిన్న కాలేజీలో చేస్తే మీకు వచ్చే నాలెడ్జ్ కాదు. అది మీరు బుక్లో చదివే దానికంటే ఓన్గా మీరు ఎక్స్పీరియన్స్గా ప్రాక్టికల్గా పని చేస్తేనే మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మంచి మంచి ఇన్స్టిట్యూషన్, అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఇన్స్టిట్యూషన్లో మాత్రమే పని చేయండి అండ్ అడ్మిషన్ తీసుకోండి. అందులో వచ్చేసి నెంబర్ 1 ఎయిమ్స్, దానికి మించి ఏమి ఉండదు. ఇంకా ఇండియాలో అయితే ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ న్యూఢిల్లీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ చండీగఢ్ అండ్ టాటా మెమోరియల్ సెంటర్ టీఎంసీ అంటారు ముంబై. ఇది ఎయిమ్స్ తర్వాత సెకండ్ స్థానం ఇదే నాకు అడిగితే. నెక్స్ట్ అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కొచ్చి, సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లక్నో. నెక్స్ట్ బాబా అటానమికల్ రీసెర్చ్ సెంటర్ ముంబై, అంటే టాటా మెమోరియల్ సెంటర్ తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబై. నెక్స్ట్ శ్రీ చిత్రా తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ టెక్నాలజీ తిరువనంతపురం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ న్యూఢిల్లీ. ఇందులో మాత్రమే చేయండి. ఇందులో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. ఇందులో మీరు చేసి బయట ఎక్కడికి వెళ్ళినా మీకు పేరు ఉంటుంది అండ్ ఈ ఇన్స్టిట్యూషన్లో చదివాము అంటే చాలా మీకు లక్షల్లో శాలరీ ఉంటుంది. ఇది సింపుల్గా చెప్పచ్చు. సో ఇదండి ఈ కెరియర్ ఆప్షన్స్ గురించి న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి చాలా
రెప్యూటెడ్ కోర్స్ ఇది. మీరు ఎక్కడైనా పని చేయొచ్చు. రేడియాలజీ సంబంధించిన డిపార్ట్మెంట్లో, న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో. ఏదైనా డౌట్ ఉందంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 యాప్ నుంచి కాల్ చేయొచ్చు. విన్ టుడే అకాడమీ 4 CM అనే ఒక ఐడి ఉంటుంది. అందు నుంచి మీరు కాల్ చేస్తే నేను మాట్లాడతాను, మీ డౌట్ అని క్లియర్ చేస్తాను. చాలామంది డైరెక్ట్ కాల్ చేస్తున్నారు. డైరెక్ట్ కాల్ చేస్తే అందరికీ ఆన్సర్ ఇవ్వాలంటే చాలా కష్టం కాబట్టి అర్థం చేసుకోండి. సో ఇదండి MSc మెడికల్ అనాటమీ కోర్సెస్ గురించి. ఈ వీడియో అనేది మీకు నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.